కడప జిల్లా కలాపురంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోగటంలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, ఇన్ఛార్జి నరసింహారెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సీరియస్ అయ్యారు. మళ్లీ ఎమ్మెల్యే అయ్యి తిరుతానంటూ ఛాలెంజ్ చేశారు. తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని, గతంలో తాను ఇచ్చిన పట్టాలే మళ్లీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక తనతో లబ్ధి పొందిన వారు తోక తిప్పారని, కాళ్లు విరిచేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. పట్టాలు ఇస్తారా అమ్మ అంటారు, అది మన స్థలమే. 14 మందికి నెలకు ఎంత వస్తారా? ఒక్కొక్కరికి 23,000 అంతే చదివి 14 మందికి 23 లక్షలు, 3 లక్షలు దగ్గర 1వ తేదీ అయ్యేదలికి మీ వాడలో వచ్చి పడుతున్నారు. మీరు పిల్లలను బాగా చదివించుకోవచ్చు. భవిష్యత్తులో కూడా మళ్ళా రేపు నేను ఎమ్మెల్యే అయితా, ఖచ్చితంగా పోటీ చేస్తా. ప్రతి ఒక్కరు వాడు ఒకడో ఇద్దడో నాతో మేలు పొందిన కొడుకు కూడా నెలకు జీతం తీసుకుంటా ఇకారాలు పడుతున్నారు. వాడి కాళ్ళు చేతులు ఇచ్చి మర్చి ఆ ఏట్లో పారేస్తాం.